నిజంగా దానికి ఏ విధంగా నేను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా ఆయిల్ ఇండియా దగ్గరికి లేకపోతే గెయిల్ దగ్గరికి వెళ్ళి మా కాకినాడలో పరిస్థితి ఎట్లా ఉంది, సిఎస్ఆర్ నిధులు కావాలి అని చెప్పి నేను వెళ్ళి అడిగి తీసుకొచ్చాను. సిఎస్ఆర్ నిధులన్నింటినీ కూడా ఎయిర్పోర్ట్ కంపల్సరీగా వస్తుంది. ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలియదు. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎయిర్పోర్ట్ అథారిటీ, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో తెలుసా, లాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఇలా మాట్లాడేలాగా అడిగేలాగా హక్కు కూడా లేదు. అసలు అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్వేచ్ఛ ఎవరికంటే మీకు. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి మీడియాతోని మాట్లాడుతున్నారు. లోకేష్ గారు అయితే లేకపోతే ఎన్టీవీ లేదా, టీవీ9 లేదని అడుగుతున్నారు. అలా అడిగి చేసేలాగా ఇప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉంది, ఎలా మాట్లాడుతున్నారు అసలు. 35 మంది అభ్యర్థులు ఎవరిని బెదిరించకుండా మేము ఎప్పుడు ఎలక్షన్ ఎలా చేస్తామంటే, పేరాబత్తుల రాజశేఖర్ గారు, కూటమి ప్రభుత్వం సాధించింది ఇది, మేము సాధించింది ఇది, మేము చేయబోతుంది ఇది అని చెప్పి ఎలక్షన్లకు వెళ్తున్నాం. ఎక్కడన్నా బెదిరింపులు ఎవరినైనా చూసారా? అసలు డెమోక్రసీలో ఎలక్షన్ని ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత కూడా 35 మంది వచ్చి పోటీ చేస్తున్నారు అంటే ఆలోచించండి మీరు. లాస్ట్ టైం నామినేషన్లు వేయనివ్వలేదు. పంచాయతీ ఎలక్షన్లో అది, స్థానిక ఎలక్షన్లో నామినేషన్లు వేయటానికి లేదు, మీరేమో మాట్లాడటానికి లేదు. సార్ చిన్న ప్రశ్న, లాస్ట్ గవర్నమెంట్ మీద మీరు ఆరోపణలు చేశారు, అంటే ప్రాంతానికి నిధులు వినియోగించుకున్నారు, కొబ్బరికాయలు పట్టుకోవచ్చు. పల్లి పండుగ పేరుతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ పల్లి పండుగ పేరుతో చేసిన సీసీ రోడ్లు చాలా చోట్ల టీడీపీ జనసేన కార్యకర్తలు ఇళ్లకు వేసుకున్నారు. ఒక్కొక్క ఇల్లు ఉంటే ఆ రోడ్డు అక్కడ వేసుకున్నారు. పబ్లిక్ ఉపయోగపడవలసిన సీసీ రోడ్లు వ్యక్తిగతంగా వేసుకున్నారు. మా దగ్గర ఆధారాలు దాని మీద మీరు కామెంట్ ఎక్కడున్నాయి చెప్పండి. ఉన్నాయి, మేము రాసాం వార్తలు. మీరు తీసుకురండి. కళ్యాణ్ గారు ప్రార్థించి వస్తున్న పిఠాపురం కాన్స్టిట్యున్సీలో రాఘబాబు గారు కూడా తెలుసు ఎక్కడెక్కడ వ్యక్తిగతంగా రోడ్లు వేసుకున్నారో మా దగ్గర డేటా కూడా. మీరు ఎక్కడెక్కడ మీకు అలాంటి పర్సనల్ గా ఎక్కడైనా 2-3 తప్పులు జరుగుంటే మీరు తీసుకురండి. 100% ఎస్టిమేట్ చేసేటప్పుడే చెప్పండి. సరే, ఒకటి ఏ వరకు కూడా పంచాయతీ తీర్మానం, ఒక నిమిషం, పంచాయతీ తీర్మానాలు ఏంటో చేయరు కదా. పంచాయతీలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? పంచాయతీ సర్పంచ్లు అందరూ ఎవరు? లోకల్ బాడీస్ లో అట్లా కాదు. ఒక్క నిమిషం, నేను నాకు క్వశ్చన్ అడిగి అర్థమైంది. పంచాయతీ తీర్మానం నేను చెప్తాను. పంచాయతీ తీర్మానం చేయండి, ఎవరికి చేయలేరు కదా. కార్యకర్తలు వెళ్ళి తెచ్చేసుకోలేరు కదా. పంచాయతీ తీర్మానం ఎవరు చేశారు? పిఠాపురంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వైసీపీ ఉన్నాయి? అందులో మీరు చెప్పిన వర్క్స్ అన్ని పంచాయతీ తీర్మానం అంటే ప్రజలకు అవసరం అని చెప్పి అక్కడ గ్రామ సభలో జరిపి ఆ గ్రామ సభలో పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత వర్క్ చేస్తారు. అంటే ప్రజలందరికీ కావాలనే కదా గ్రామంలో. పంచాయతీ కాదు, నిజంగా అక్కడ జనాలు వాడుతున్నారేమోనండి. పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చినాయి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, ఇది పేరాబత్తుల రాజశేఖర్ గారు